నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొబ్బూరి వెంకట్రావు. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి అదొక పెను సంచలనంగానే మారినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ అరెస్టు నేపథ్యం ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎలా చూసుకుంటారు? అంటే వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి మొదటగా తనకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అతనికి 3 సార్లు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఒకసారి విజయవాడ ఎంపీగా, 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యే. విజయవాడ ఎంపీగా ఓడిపోయాడు, గన్నవరం ఎమ్మెల్యేగా 2014లో 2019లో గెలిచాడు తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 2019లో ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి వంశీ తన ఆస్తులు కాపాడుకోవడం కోసమో, తన అవసరాల కోసమో, అక్రమ సంపాదన కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడు. సరే, రాజకీయాల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అవ్వడం ఇప్పుడు సర్వసాధారణం అనుకోవచ్చు. కానీ వంశీ పార్టీ మారిన తర్వాత తనకు అన్నం పెట్టిన చెయ్యినే నరికే విధంగా ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే తనకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించిద్దో, ఆ చంద్రబాబు నాయుడు గారిని అవమానపరుస్తూ పదే పదే మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి కుమార్తె నారా భువనేశ్వరి గారిని కించపరిచే విధంగా అతను పదే పదే మాట్లాడటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని సంతోషపరిచి మరిన్ని పదవులు పొందడం కోసం, తను అక్రమంగా సంపాదించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సహకారం కోసం తను దిగజారినటువంటి తీరు ఆ గన్నవరం నియోజకవర్గ ప్రజలే గమనించి గన్నవరం నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా 45,000 ఓట్ల మెజార్టీతో 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గారిని గెలిపించి వంశీని అత్యంత ఘోరంగా ఓడించి ఆ నియోజకవర్గ ప్రజలే వంశీ యొక్క వ్యక్తిత్వానికి, వంశీ చేసినటువంటి తప్పుడు పనులకి, వంశీ అరాచకాలకి, వంశీ మాట్లాడినటువంటి మాటలకి ఆల్రెడీ ప్రజా తీర్పు 2024 ఎన్నికల్లో ఇవ్వటం జరిగింది. అయితే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం, దందాలు చేయడం, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ఇవే కాకుండా వీటిని ప్రశ్నిస్తున్నారు అని తనకి రాజకీయంగా ఉనికిపోతుందనేటువంటి అభద్రతాభావంతో 2023లో తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద తన అనుచరులతో దాడి చేయించాడు. సార్, ఒక చిన్న డౌట్. అతను తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ ఉన్నప్పటికీ ఎందుకు స్వతహాగా తను వైసీపీకి వెళ్ళారా, లేదంటే జగన్ తనకి ఏదైనా పరోక్షంగా కానీ ఏదైనా మొగ్గు చూపించే విధంగా ఏమైనా చేస్తుంటారా? అసలు ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 23 శాసనసభ స్థానాలే వచ్చాయి 2019 ఎన్నికల్లో. అంటే ఒక 6 మందిని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోగలిగితే 18 మంది కంటే తక్కువ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా తీసేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అందుకోసం లేదా కమ్మ సామాజిక వర్గంతోనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం కోసం వల్లభనేని వంశీని ఆ పార్టీలోకి తీసుకున్నాడు. దీనికోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. వల్లభనేని వంశీకి స్నేహితుడు, వల్లభనేని వంశీ కంటే ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వంతో కూడిన ఆ గన్నవరం పక్కనే ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, అప్పటి మంత్రి కొడాలి నాని పాత్ర కూడా ఈ వల్లభనేని వంశీని ఆ పార్టీలోకి తీసుకెళ్లడంలో ఉండొచ్చు. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడు ఆ రోజుల్లో. దాని మీద సత్యవర్ధన్ అనే అతను కేసు పెట్టాడు. మా కార్యాలయం మీద దాడి చేశారు, మా మీద దాడి చేశారు, గాయపరిచారు, దీనికి కారణం వల్లభనేని వంశీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, వంశీ అనుచరులు అని. అయితే ఆ కేసు ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ కేసులో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వల్లభనేని వంశీ అనుచరులు ఆల్రెడీ జైలుకి వెళ్ళి ఉన్నారు. ఇక వంశీ అరెస్టు తప్పదు అన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు సత్యవర్ధన్ ఉన్నారో, కంప్లైంట్ చేసున్నాడో, అతన్నే కిడ్నాప్ చేసి అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేసి అతనితో నేను తప్పుడు కేసు పెట్టాను, ఆ రోజు అసలు నేను లేనక్కడ దాడి జరిగినప్పుడు టీడీపీ ఆఫీస్ మీద అని, అంటే తన కుటుంబాన్ని థ్రెట్ చేశారు, తనను చంపేస్తామని బెదిరించారు, డబ్బులు ఆఫర్ చేశారు. ప్రాణభయంతో అతన్ని తీసుకొచ్చి కోర్టు ముందు ఆ రోజు నేను లేను అని చెప్పి తప్పుడు స్టేట్మెంట్. సరే, సంఘటన మొత్తం చూస్తే ఇందులో జగన్ పాత్ర ఉండొచ్చు ఎంత? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని నిరూపించుకుంటూ తనతో ప్రయాణం చేసే వాళ్ళందరి బతుకులు ఈ రకంగానే తీసుకొస్తాడు.
జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తను చేస్తున్నటువంటి తప్పులకు సహకరించినందుకు అనేక మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని జైలు పాలు చేశాడు. చివరకు బాబాయ్ హత్య కేసు కూడా జగన్ కిందికే వచ్చి ఇప్పుడు స్వయంగా తానే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తప్పుల్లో ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరూ మళ్ళీ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళారు, మరింతమంది జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టు సొంత బాబాయిని హత్య చేసినటువంటి కేసునే తన ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల్లో బాబాయి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలి అనేటువంటి ఒకే ఒక్క మాట అనలేకపోయాడు. ఎందుకంటే ఆ పని చేసింది తన కుటుంబ సభ్యుడు, తన పార్టీలో ఎంపీ, తన తమ్ముడు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి. తనని కాపాడుకోవడం కోసం. అదేవిధంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఆ కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుందనేటువంటి భయంతో అవినాష్ రెడ్డిని కాపాడుతూ బాబాయ్ హంతకుల్ని కాపాడుకుంటూ 5 సంవత్సరాల పాటు కాలం గడిపాడు. సరే, ఇంకొకటి ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించి ఇందులో జగన్ కాకుండా ఇంకా ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? సంబంధించి పాత్రలు సాయి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే తాడేపల్లి కొంప నుంచి వచ్చే ఆదేశాలన్నీ సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే కింద నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చేరతాయి. అలాగే పోలీసుల పాత్ర కూడా ఇందులో ఉంటుంది. ఆనాటి పోలీసుల పాత్ర కూడా. ఆనాటి పోలీసులు కూడా రౌడీలుగా, గోండాలుగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టడం, చిత్రహింసలకు గురి చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసినటువంటి పోలీసుల సహకారం కూడా ఈ కేసులో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ పాత్ర కూడా ఈ కేసు విచారణలో తేలుతుంది. ఇప్పుడు సత్యవర్ధన్ ఏదైతే అతను కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తల్లి పోలీసులను ఆశ్రయించారు. దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇదంతా బయటకు వచ్చింది. అతను కిడ్నాప్ చేసి, బెదిరించి, డబ్బులిచ్చి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించారు. అని ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మరో తప్పు, పార్టీ కార్యాలయం మీద దాడిని కప్పిపుచ్చుకోవడం కోసం సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఇది ఇంకో కేసు అయింది. పార్టీ కార్యాలయం మీద దాడి కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ 12 మంది నిందితులు, వంశీతో పాటు ఇంకో 11 మంది ఇతను కిడ్నాప్ చేయడంలో కానీ, చిత్రహింసలకు గురి చేయడంలో కానీ ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఎవరి బతుకైనా చివరికి జైలు పాలవలసిందే, ఎవరైనా కోర్టు మెట్లెక్కాల్సిందే అనేది మరోసారి వల్లభనేని వంశీ ఉదంతం నిరూపిస్తుంది. ఆల్రెడీ వల్లభనేని వంశీకృష్ణ ఒక కేసు వెంటాడుతూనే ఉంది. మళ్ళీ ఇదంతా చేస్తే కూడా మళ్ళీ ఏదైనా జరుగుతుందనే ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా చేశారు? అంటే వాళ్ళందరూ కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం, ఒక అరాచక మనస్తత్వం. మనం ఎవరినైనా బెదిరించేయచ్చు, ఎవరినైనా చంపేయచ్చు, ఎవరి మీదైనా దాడులు చేయొచ్చు, ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడొచ్చు, మనకు ఎదురు లేదు, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే ఒక వికృత మనస్తత్వంతోనే వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేసిన ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కానీ, పోలీసులను కానీ, ప్రభుత్వ అధికారులను కానీ ఖచ్చితంగా వదిలిపెట్టదు. వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తుంది. ఇదంతా జగన్ అండదండలతోనే వీళ్ళు ఇంత ధైర్యంగా ఇదంతా చేస్తున్నారని మాత్రం స్పష్టంగా మనకి ఇక్కడ ఖచ్చితంగా ఏదో సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ కట్టున మేస్తుందా అని. జగన్మోహన్ రెడ్డికి ఈ దాడు సంస్కృతి, ఈ రకమైనటువంటి బూతులు తిట్టించేటువంటి సంస్కృతి, హత్యలు చేసేటువంటి సంస్కృతి, అక్రమ సంపాదన సంపాదించే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. కాబట్టి తన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని హత్యలు, దోపిడీలు, దుర్మార్గాలు, అవినీతి వీటిల్లో ఆరితేరిపోయి జగన్మోహన్ రెడ్డిని సంతోషపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీ సంఘటనకు సంబంధించి వైసీపీలో ఉన్న మిగతా శ్రేణులు అసలు వారి స్పందన ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ 2 విషయాలు చూడాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి మనస్తత్వంతో, సైకో మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులే. 2, వాళ్ళు చేసిన తప్పులు ఎదుటి వాళ్ళకు ఆపాదించి కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది అనే రకమైనటువంటి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని, ఒక కేసు ఉంది, ఆల్రెడీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అది ప్రపంచం అంతా చూసింది. ఆ పార్టీ ఆఫీస్ని తగలబెట్టారు, అదంతా ప్రపంచం చూసింది. ఆ రోజు వంశీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2, ఆ రోజు కేసు పెట్టిన సత్యవర్ధన్ని అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బెదిరించారు. ఇది ప్రపంచం చూస్తానే ఉంది. అయినా సరే ఇంకా వల్లభనేని వంశీ మీద కేసు అక్రమం అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా సరే
ప్రజలకి చాలా క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారిపోతా ఉంది ప్రజల దృష్టిలో. ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కనీసం. జగన్ అసలు అధికారం నుంచి దిగిపోయారు. అయినా సరే ఇదంతా చేస్తే మళ్ళీ ఫర్దర్‌గా ఇంకెప్పుడైనా ఫ్యూచర్‌లో అధికారం మళ్ళీ చేజారిపోతుందేమో కనీస ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఈ విధంగా చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పార్టీ నుంచి పారిపోకుండా కాపాడుకోవడం. అందుకోసమే ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. తన సన్నిహిత బంధువు వాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారాడు. ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీ మారాడు. నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీకి రాజీనామా చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, ఆ పార్టీలో నంబర్ 2గా, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా శాశ్వతంగా రాజకీయాలకు విరామం ప్రకటించి నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. ఈ రకంగా ఒక్కొక్కరుగా అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాయకులందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి భయాందోళనలు సృష్టించడం, లేకపోతే ఈ రకమైనటువంటి విష ప్రచారాలు చేయడం, వీటి ద్వారా తన పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో ఏదో సింపతి క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నాలే తప్ప తనకి ఈ ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో వచ్చేటువంటి అవకాశం అయితే లేదని నేను నమ్ముతున్నా. ఇంకొకటిసారి ఇప్పుడు వల్లభనేని వంశీకృష్ణ అనే వ్యక్తి నారా లోకేష్ పని చేసిన విమర్శను బట్టే ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అయింది అనుకోవచ్చు అంటారా? అట్లా లోకేష్ అన్న ఒక్కరి మీద చేసిన విమర్శలను బట్టని కాదు. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించిన తీరు, వాళ్ళు చేసిన వ్యవహారానికే ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇవాళ వస్తూ ఉంది. లోకేష్ అన్న ఒక వల్లభనేని వంశీనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినా, ఇబ్బందులు పెట్టినా వైసీపీ నాయకులు, ప్రభుత్వాధికారులు, పోలీసులు ఎవరైతే తప్పు చేసుంటారో వాళ్ళందరినీ నేను చట్టపరంగా శిక్షిస్తాను, వాళ్ళందరి పేర్లు నేను రెడ్ బుక్లో రాసుకుంటాను, వాళ్ళందరికీ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శిక్ష వాళ్ళకి విధించేలా చేస్తాను అంటే ఆ రోజు ఇదే కొడాలి నాని, ఇదే వల్లభనేని వంశీ, అనేక మంది వైసీపీ నాయకులు రెడ్ బుక్ గురించి చాలా చిల్లర విమర్శలు చేశారు. ఈరోజు అదే రెడ్ బుక్ గురించి ఇక వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, రెడ్ బుక్ పరిపాలన చేస్తూ ఉన్నారు అని అన్నారు. ఆ రోజు దాన్ని సీరియస్గా తీసుకుని వాళ్ళు ఈరోజు రెడ్ బుక్ అంటే భయపడేటువంటి పరిస్థితి వచ్చారు. కానీ రెడ్ బుక్ అంటే సామాన్యులో, తప్పు చేయని వాళ్ళు, అమాయకుల పేర్లో ఎవ్వరివి అందులో ఉండవు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి ఉంటారో, హింసించుంటారో, బెదిరించుంటారో, భయపెట్టుంటారో, బాధలు పెట్టుంటారో ఆ వైసీపీ నాయకులు, ప్రభుత్వాధికారులు, పోలీసులు మాత్రమే భయపడాలి. ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో చట్టపరమైనటువంటి శిక్ష ఖచ్చితంగా పడే విధంగా లోకేష్ అన్న చర్యలు తీసుకుంటారు. అదేదో తన వ్యక్తిగతంగా తనొక్కరిని విమర్శించారనేటువంటి ఉద్దేశంతో ఆయన రెడ్ బుక్ను ప్రారంభించలా. కార్యకర్తల్ని, నాయకుల్ని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కోసం మరోసారి వైసీపీ నాయకులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, పోలీసులు కానీ తప్పు చేయాలంటే భయపడేలా చేయడం కోసం లోకేష్ అన్న రెడ్ బుక్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇంకా అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడే దీనికి వైసీపీ వాళ్ళు ఎంత భయపడుతుంటే రాబోయే 4.5 సంవత్సరాలు ఇంకా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు ఆశ్చర్యవేస్తాం. కొంతమంది వాదన ప్రకారం లోకేష్ గారు ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేశారు. అందులో ఫస్ట్ పేరు వల్లభనేని వంశీ ఉంది, తర్వాత ఎవరు అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ కోణంలో చూసుకుంటే నిజంగా అలాగే జరుగుతుందంటారు. ఇప్పుడు రెడ్ బుక్ ఉన్న ప్రతి ఒక్కరి వరుసగా ఏదో ఒకటి బయటకు వస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు వంశీ పేరే మొదటి పేరు అనుకో అక్కర్లేదు. నందిగం సురేష్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, అనేక మంది పోలీసులు జైలు పాలై ఉన్నారు, విజయపాలు అరెస్ట్ అయ్యాడు, అనేక మంది మీద కేసులు నమోదై ఉన్నాయి. ఇది ఒక పెద్ద లిస్ట్ ఉంది. వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు తప్పుడు పని చేసినటువంటి నాయకులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు. వంశీ తర్వాత ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. కొడాలి నాని కానివ్వండి, రోజా కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, పేరు నాని కానివ్వండి, వీళ్ళందరూ అధికార మదంతో ప్రవర్తించినటువంటి అధికార పార్టీ నాయకులు. పోలీసుల్లో చూస్తే ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గర నుంచి ఆనాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఐడిలో ఉన్నటువంటి సంజయ్, సిఐడిలో ఉన్నటువంటి సునీల్ కుమార్, విజయ్ అనేక మంది సిఐ, ఎస్ఐ స్థాయి వీళ్ళు కాకుండా కూడా స్థానికంగా కూడా పోలీసుల్లో కూడా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు సహకరించారు. వాళ్ళు ప్రభుత్వాధికారులు వీళ్ళందరూ కూడా చట్టపరంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది.